ఓకే. చూడమ్మా ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 65 to 66 when the marks of student changed from 39 to 93. Find the number of students. అమ్మా ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అయిపోతుంది. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమందో నాకు తెలియదు. వాళ్ళ సగటు మార్కులు అంటమ్మా 65 నుంచి 66కి పెరిగింది. అంటే ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఓకే. ఎందుకు పెరిగింది? ఎందుకంటే విద్యార్థుల్లో ఒక మార్కులను 39 నుండి 93కి మార్చడం అయింది. అసలంటే ఎంత పెంచారు చూడండి. 93 మైనస్ 39 అమ్మా ఈ క్లాస్‌లో ఈ డిఫరెన్స్ చెప్పడానికి కూడా నేను ఒక షార్ట్‌కట్ చెప్పా గుర్తొస్తుందా? డిఫరెన్స్ 6 కాబట్టి 6 ఇంటూ 9 అని. అది ఎందుకనే లాజిక్ కూడా తర్వాత చెప్పాను. అవునా కాదా? 54 ఇస్ ద డిఫరెన్స్. న్యాయంగా అయితే ఏం చేయాలి మీరు చెప్పండివే? ఓకే. ఆ రూ. 54ని అందరికి పంచేయాలి. అవునా కాదా? అప్పుడు పెరగడమో, తగ్గడమో ఏదో జరుగుద్ది. నువ్వేం చెప్పావు? 65 నుంచి 66 అంటే ఎంత పెరిగింది? 1 పెరిగింది. 54/nగా 1. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే n ఈజ్ ఈక్వల్ ఎంత? 54. అంటే క్లాస్‌లో ఎంతమంది ఉన్నారమ్మా? 54 మంది ఉన్నారు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. గాట్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే. మా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది కాదు. దాన్ని ఎంత ప్రాక్టీస్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వెషన్స్ అన్నిటిని కూడా బాగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్.